చెప్తున్నా. ఈ వెస్టేజ్ 1.5 year బ్యాక్ నా దగ్గరికి కూడా వచ్చినప్పుడు నేను కూడా నమ్మలేదు. ఎందుకంటే కొన్ని కంపెనీలు మోసం చేసినాయి. మరి ఇది కూడా కంపెనీ మోసం చేసే కంపెనీ. ప్రోడక్ట్ వాడుకుంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్ వస్తుంది, మరి దీనివల్ల లేనిపోయిన తలనొప్పి. ఎందుకని నేను కొంచెం ఆలోచించిన టైంలో నా దగ్గరికి మా సిస్టర్ అల్వేలు మేడం నా దగ్గరికి వచ్చింది. ఈ మేడం ఏం చెప్పిందంటే, మీకున్నటువంటి ప్రాబ్లం నాకు ఏం చేశారంటే 17 సంవత్సరాలలో దాదాపు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉండేది, 350 ఉండేది, తర్వాత బ్యాక్ పెయిన్, తర్వాత గ్యాస్ ప్రాబ్లం. ఈ 17 సంవత్సరాల్లో నేను సంపాదించింది ఏం లేదు. వెస్టేజ్లో ఉద్యోగంలో జస్ట్ ఈ ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అయినాయి. నేను కూడా చాలా కష్టపడి గవర్నమెంట్ ఉద్యోగం వస్తే నా లైఫ్ మారుతుంది అనుకున్నా. డిగ్రీ అయిపోయింది, పీజీ అయిపోయింది. ఖచ్చితంగా ఏదైనా జాబ్ కొడితే నా లైఫ్ మారుతుంది నాకు చాలా బాగుంది. ఎందుకంటే మా ఫ్యామిలీలో ఎవరికి జాబులు లేవు, ఎవరు కష్టపడి చదువుకోలేదు. ఎలాంటి మా అమ్మ తరపు నుంచి కానీ మా నాన్న తరపు నుంచి కానీ ఎవరికి జాబులు లేవు. మరి అలాంటి టైంలో నేను ఒక జాబ్ కొడితే మన తరలాతలు మొత్తం మారిపోతాయని అనుకున్నా. అలాంటి టైంలో చాలా కష్టపడి దాదాపు ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ పీజీ కంప్లీట్ చేసుకొని ఏదైనా ఒక మంచి ప్రొఫెషనల్ లైఫ్ అంటే ఒక పీజీ అయిపోయిన తర్వాత ఒక లెక్చరర్గా పోదామనుకున్నా, లేకపోతే ఒక మంచి డాక్టర్ ఏదో ఒకటి చేద్దామనుకున్నా. కానీ అలాంటి ఉద్యోగాలు చేయాలంటే మనం ఆర్థికంగా బలంగా ఉండాలి. గుడ్ మార్నింగ్. అలాంటి ఆర్థికంగా పరిస్థితి బాగుండాలంటే మాకు లేదు, మిడిల్ క్లాసు. మరి అలాంటి టైంలో మా అమ్మ నాన్న కష్టపడే ఫ్యామిలీ, వ్యవసాయం చేసుకునే ఫ్యామిలీ. అలాంటి టైంలో నేను కూడా వాళ్ళకు చిన్నప్పటి నుంచి కష్టపడి వ్యవసాయం చేసుకుంటూ నాకున్న టైంలో వెస్టేజ్ మన చదువుకునేది. చదువుకున్న తర్వాత ఒక జాబ్ వస్తే నా లైఫ్ మాట్లాడుకున్నా. 2007లో అంటే దాదాపు 17 సంవత్సరాల క్రితం ఒక పోలీస్ నోటిఫికేషన్ పడితే ఆ ఉద్యోగానికి సెలక్షన్ అయ్యి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 1 సంవత్సరం గడవ ముందుకే ఉద్యోగం అంటే ఏందనేది నాకు అర్థమైంది. ఫోన్లో స్విచ్ ఆఫ్ పెట్టాను. ఓకేనా, ఉద్యోగం అంటే ఏందనేది అర్థమైంది. నేను చేసే జాబ్లో నా పైన ఉండే బాస్ మీద ఆధారపడాలి, ఎక్కడ సెలవులు లేవు. తర్వాత 2007లో వస్తే 2011లో నా మ్యారేజ్ అయింది. 2011 వరకు నేను సింగల్ కాబట్టి నాకు వచ్చే 5,000 నుంచి 10,000 రూపాయలు నెలకు. ఈ అమౌంట్ అనేది నాకు సరిపోయింది. బట్ 2011లో నా మ్యారేజ్ అయినప్పుడు ఈ అమౌంట్ అనేది సరిపోలేదు. తర్వాత ఏదైనా సైడ్ బిజినెస్ చేస్తే బాగుండు. ఈ సైడ్ బిజినెస్ కూడా కొంచెం ఇన్కమ్ అనేది వస్తుంది. ఎందుకంటే ఒక బిజినెస్ మ్యాన్ ఇల్లు, ఒక ఉద్యోగస్తుల ఇల్లు ఒకసారి పోల్చుకుంటే మనకి ఏముంటుంది అంటే, ఒక బిజినెస్ మ్యాన్ ఒక కార్ అయినా ఒక ఇల్లు అయినా ఎట్లుంటుంది సార్, లగ్జరీగా ఉంటుంది. అవునా కాదు? ఒక బిజినెస్ మైండ్ ఉండే నాకు కూడా మరి ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఒక కింద నేను ఉద్యోగంలో ఉన్నా, మనకు టైం సరిపోలేదు. ఏం చేయాలనుకున్న టైంలో కొన్ని రియల్ ఎస్టేట్ అని ఒకటి పార్ట్ టైంగా, తర్వాత SBI లైఫ్ ఇన్సూరెన్స్లో పార్ట్ టైంగా కొన్ని రోజులు పనిచేసిన. కానీ ఎక్కడ నాకు ఉన్నటువంటి టైము నాకు సెట్ కాలేదు. ఎందుకు కాలేదంటే ఇక్కడ నాకు నా చేతిలో నా టైం లేదు. ఉందా సార్? నా ఉద్యోగం నా చేతిలో ఉందా? ఒక టైం ఉండదు. నిన్న గణేష్ బందోబస్తు ఉంటే 15 రోజులు సెలవులు లేవు. అవునా కాదు? సెలవులు లేవు, టైం లేదు, నైట్ లేదు, డే లేదు. ఎప్పుడు ఫోన్ వస్తే అప్పుడు డ్యూటీకి పోవాలి. మరి అలాంటి టైంలో నేను ఏ రంగాన్ని ఎన్నుకోవాలని నాకు లేదు. మరి ఇదే జాబ్ చేసి ఇదే 10,000 ఇదే 15,000 రూపాయలకు నా ఫ్యామిలీ గడుస్తుందంటే గడవక 2012లో SI నోటిఫికేషన్ పడేది. తర్వాత గ్రూప్స్ రాసిన, ఏది రాసినా నాకు ఉద్యోగం అనేది రాలేదు. ఎందుకంటే నాకు ఉన్నటువంటి టైం నేను ఎక్కువ స్పెండ్ చేయక నాకు సెట్ కాలేదు. సరే అనుకున్నా, మళ్ళీ ఇదే ఉద్యోగానికి 9 నెలలు సెలవు పెట్టి చదివినా కానీ మన జాబ్ రాలేదు. మళ్ళీ ఇదే ఉద్యోగానికి పోయి మెల్లమెల్ల ఉన్న టైంలో కొన్ని రియల్ ఎస్టేట్ పార్ట్ టైం చేసిన, తర్వాత SBI లైఫ్ ఇన్సూరెన్స్ చేసిన. నాకు అక్కడ సెట్ కాలేదు. ఇదే టైంలో నాకు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అయితే గుడ్ మార్నింగ్ రాను కొంచెం జరగాలి. నెక్స్ట్ చైర్ తెప్పిదా, ఒకసారి అడ్జస్ట్మెంట్ కావాలి. ఓకేనా, నెక్స్ట్ చైర్లు తెప్పిద్దాం, ఒకసారి అడ్జస్ట్ కొంచెం జరగడం. మీరే ఇక్కడ తిరుగు.